ఓం శాంతి. ఈరోజు మహావాక్యాలు అవ్యక్త బాబ్దాదా రివైజ్ మురళి 27th ఏప్రిల్ 25th. బాబా అంటున్నారు, సేవ చేస్తూ ఊపిరా మరియు బేహద్ వృత్తి ద్వారా ఎవర్ రెడీగా అయ్యి బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా అవ్వండి. బాబా అంటున్నారు, సేవ యొక్క అటాచ్మెంట్లో రావద్దండి, భిన్నంగా అయ్యి బేహద్ వృత్తి ద్వారా. బాబా అంటున్నారు, ఎవర్ రెడీగా అయ్యి బ్రహ్మా బాబా సమానంగా మరియు సంపన్నంగా అవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బాబా నలువైపులా ఉన్న కోట్లల్లో కొద్ది మంది మరియు కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయినా తమ పిల్లల భాగ్యాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. మరి ఇంతటి విశేష భాగ్యం ఇతరులు ఎవ్వరికీ లభించదు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాబా సంతోషిస్తూ ఉన్నారు. ఏ పిల్లలైతే బాబ్దాదాతో మనస్ఫూర్తిగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో తప్పకుండా ఏదో ఒక విశేషత ఉంది. మరి అన్నింటికన్నా మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన బాబాని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. గుర్తించటం అనేది అన్నింటికంటే పెద్ద విశేషత. మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. బాబా కూడా నా పిల్లలు అని భావించారు. తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారు గుర్తించలేకపోయారు. కానీ సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారంను తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలోని పిల్లలను చూస్తే ఈ అమాయకమైన మాతలు, ఈ సాధారణ పిల్లలు ఇంత ఉన్నతమైన బాబాని గుర్తించారు అన్న దానిని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించడం అనేది విశేషత. బాబాని గుర్తించి తన వారిగా చేసుకోవటం ఇది కోట్లలో కొద్ది మంది పిల్లలైన మీ భాగ్యం. సమక్షంలో కూర్చొని ఉన్న వారైనా లేక దూరంగా కూర్చొని ఉన్న వారైనా సమక్షంలో అనుభవం చేసే పిల్లలైనా అందరికీ హృదయపూర్వకంగా గుర్తించారా లేక గుర్తిస్తున్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. బాబా అంటున్నారు, అందరూ చేతులెత్తారు. గుర్తించారు కదా బాబ్దాదాని. కనుక బాబ్దాదా గుర్తించే విశేషతకు గాను పిల్లలు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నారు. ఓహో భాగ్యవంతులైన పిల్లలు, ఓహో అని బాబా పాట కూడా పాడుతున్నారు. మరి గుర్తించే 3వ నేత్రాన్ని ప్రాప్తి చేసుకున్నారు. పిల్లలు మనస్సులోని పాటను బాబ్దాదా వింటూ ఉన్నారు. ఏ పాట? పొందాల్సిందేదో పొందేశాము అనేటువంటి పాట. మరి బాబా కూడా నా ముద్దు పిల్లలు బాబా నుండి పొందాల్సింది ఏదైతే ఉందో అది పొందేశారు అని బాబా కూడా అంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మీయ ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా అయ్యారు. మరి ఈరోజు బాబ్దాదా ఖజానాలకు యజమానులైన పిల్లలు ఖజానా యొక్క లెక్కల ఖాతాని చూశారు. బాబా అయితే ఈ ఖజానాలను అందరికీ ఒకే విధంగానే ఇచ్చారు. కొందరికి కోట్లు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తీసుకోవటంలో మరియు ప్రాప్తి చేసుకోవటంలో, జీవితంలో నింపుకోవటం, మరి వీటిలో నెంబర్ వారీగా ఉన్నారు. ఈ రోజుల్లో బాబ్దాదా పదే రకరకాల పిల్లలకు అటెన్షన్ కూడా కలిగిస్తూ ఉన్నారు. సమయాన్ని, సమీపతను చూసి మాకు ఏం లభించాయి, ఏం తీసుకున్నాము, మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా అని మీకు మీరు సూక్ష్మంగా విశాల బుద్ధితో పరిశీలించుకోండి. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? సో నేను ఎంత పొందినాను అనేటువంటిది సూక్ష్మంగా చాలా విశాల బుద్ధితో పరిశీలించుకోండి అంటున్నారు.
పరిశీలన అనేది చాలా అవసరం. ఎందుకంటే వర్తమాన సమయంలో మాయ రకరకాల రాయల్ రూపంలోని నిర్లక్ష్యం మరియు రాయల్ సోమరితన రూపంలో ట్రయల్ చేస్తూ ఉంటుంది. కనుక మీ చెకింగ్ని ఎల్లప్పుడూ చూసుకుంటూ నడవండి. నిర్లక్ష్య రూపంతో చెకింగ్ చేసుకోకోకుండా ఇంతటి అటెన్షన్తో చెక్ చేసుకోవాలి. చెడు చెయ్యలేదు, దుఃఖాన్ని ఇవ్వలేదు అని ఇంత మాత్రమే చెకింగ్ చేసుకోవటం కాదు. కానీ చాలా మంచిగా ఏం చేశాను? సదా ఆత్మ యొక్క దృష్టి సహజంగానే ఉందా, లేక విస్మృతి స్మృతుల ఆట జరిగిందా? ఎంతమందికి శుభ భావన, శుభ కామనలు, ఆశీర్వాదాలను ఇచ్చాను? ఇటువంటి జమా ఖాతా ఎంత ఉంది మరియు ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడే పరిశీలించుకోగలరు అన్నది మీకు మంచిగా తెలుసు. అనగా కేవలం జమా ఖాతాను పరిశీలించుకునేటువంటి సమయం సంగమ యుగంలోనే, మరియు నింపుకునే సమయం కూడా సంగమ యుగంలోనే, వేస్ట్ను తొలగించుకునేటువంటి సమయం కూడా సంగమ యుగమే. ఇది పిల్లలకు చాలా మంచిగా తెలుసు అంటున్నారు బాబా. మరి ఈ సమయము ఫుల్ సీజన్ అంతా ఖాతాను జమ చేసుకునే సమయం. తర్వాత ఈ జమాను అనుసరించే మొత్తం సమయం అంతా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. అనగా సత్యత్రేతాయుగాలు పూర్తి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మరియు పూజ్య దేవీ దేవతలుగా కూడా అవుతారు. అనగా ద్వాపర కలియుగలో పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యం కూడా తక్కువగా ఉంటుంది. మరియు పూజ్యులుగా అవ్వటంలో కూడా నెంబర్ వారీగా అవుతారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగానే ఉంటుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే విధిపూర్వకమైనటువంటి పూజ కూడా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకం ఉంటే పూజ కూడా మరియు పదవి కూడా అప్పుడప్పుడే ఉంటుంది. బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై చాలా ప్రేమ ఉంది. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి అని కోరుకుంటున్నారు. సేవ చేయండి, కానీ సేవలో కూడా ఊప్రాం అనగా బేహాద్ వృత్తి ఉండాలి. మెజారిటీ పిల్లలకు యోగంలో అనగా శృతి సబ్జెక్టుల అభిరుచి లేక అటెన్షన్ తక్కువగా ఉంది, సేవలో ఎక్కువగా ఉంది అన్న దానిని బాబ్దాదా గమనించటం జరిగింది. కానీ శృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉన్నట్లయితే అందులో హద్దు వచ్చేస్తుంది. ఊప్రాం వృత్తి ఉండదు. పేరు ప్రతిష్టలు, పొజిషన్ అనేవి అందులో కలుస్తాయి. బేహాద్ వృత్తి తక్కువైపోతుంది. కనుక కోట్లలో కొద్ది మంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండి ఎవరెడీగా అయిపోవాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఎందుకు? సమయం వచ్చినప్పుడు తయారైపోతాము అని కొంతమంది అనుకుంటారు. కానీ సమయం మీ రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? రెండవ విషయం, చాలా కాలపు యొక్క లెక్క, చాలా కాలపు యొక్క సంపన్నత, చాలా కాలపు యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక ఇప్పుడు సమయం సమీపత ప్రమాణంగా చాలా కాలపు యొక్క జమ జరగటం తప్పనిసరి. మళ్ళీ తర్వాత ఇంకా చాలా సమయం ఉంది అని మేము అనుకున్నాము అని ఫిర్యాదు చేయవద్దు. ఇప్పటి నుండే చాలా కాలం అన్న దానిపై అటెన్షన్ పెట్టండి. అర్థమైందా? బాబ్దాదా అంటున్నారు, అటెన్షన్ ప్లీజ్. ఏ ఒక్క పిల్లవాడిలోనూ ఏ ఒక్క సబ్జెక్టులోనూ లోపం ఉండకూడదు అని బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. బ్రహ్మా బాబా పైన అయితే ప్రేమ ఉంది కదా, మరి ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు కదా. మరి ప్రేమకు రిటర్ను మీలోని లోపాన్ని చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి. టర్న్ చేసుకోండి, రిటర్న్ ఇవ్వండి. మిమ్మల్ని మీరు చాలా సంతోషపరుచుకుంటున్నారు. బాబా అంటున్నారు, ఎత్తున చేతులను చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. అంటే పిల్లలందరూ చేతులు ఎత్తారు ఇందులో టర్న్ అవ్వడానికి. కనుక ఇందులో ఏవైతే చేతులు ఎత్తారో వాటిని చూసి బాబ్దాదా
ఈ యొక్క సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాప్దాదా ఇదే క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఇది రిటర్న్ అవ్వటం, ఇవ్వటం, మరి రిటర్న్ చేసేందుకు ధైర్యం కూడా ఉందా అని బాప్దాదా పిల్లలను అడుగుతున్నారు. ఇందులో పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా చేతులెత్తారు అంటున్నారు బాబా. ఇప్పుడు మనస్ఫూర్తిగా పక్కా పక్కా 1% కూడా కచ్చా ఉండకూడదు. పక్కా వ్రతాన్ని చేపట్టండి. రిటర్న్ ఇవ్వాల్సిందే. మనస్సును తాము టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, పిల్లలందరూ బాబా జయంతి తమ జయంతిగా జరుపుకునేందుకు చాలా ఉల్లాస ఉత్సాహాలతో, చాలా ప్రేమతో వస్తారు. మంచి మంచి ప్రోగ్రాములను తయారు చేస్తారు. సేవా ప్లాన్లనైతే చాలా మంచిగా తయారు చేస్తారు. బాబ్దాదా సంతోషిస్తారు. కానీ కానీ అని అనటం మంచిగా అనిపించదు. మరి జగదంబ అనగా జగదంబ తల్లి లేకిన్ అనే మాటకు సింధీ భాషలో గల అర్థాన్ని ఇలా చెప్పేవారు. సింధీ భాషలో కిన్, చెత్తను కిన్ అని అంటారు. బాబా అంటున్నారు, సో మమ్మ లేకిన్ అంటే కాణి అనేటువంటి మాటకు సింధీ భాషలో మమ్మ ఈ విధంగా దాని యొక్క అర్థాన్ని చెప్పేటువంటి వారు. సింధీ భాషలో లేకిన్, లేకిన్ అంటే చెత్తను, ఈ యొక్క కిన్ అని అంటారు. కనుక లేకిన్ అని అనటం అంటే ఏదో ఒక చెత్తను తీసుకోవటం. కానీ అంటున్నారంటే అక్కడ ఏదో ఒక చెత్తను తీసుకోవటం. కనుక కానీ అని అనటం మంచిగా అనిపించదు. లేకిన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది చెత్త అంటున్నారు. కానీ అనవలసి వస్తుంది. ఏ విధంగానైతే ఇతర సేవల గురించి ప్లాన్లు తయారు చేశారు మరియు తయారు చేస్తున్నారు కూడా, కానీ ఈ వ్రతాన్ని చేపట్టే ప్రోగ్రామును కూడా తయారు చేయాలి. రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలా ఉన్నారు అని బాబ్దాదా గాని లేక మరెవరైనా అడిగితే మెజారిటీ వారి నుండి సమాధానం ఇలానే వస్తుంది, చాలా మంచిగా అయితే ఉన్నాము, కానీ బాబ్దాదా చెప్పినంతగా లేం. కానీ బాబ్దాదా కోరుకునే విధంగా మా పరిస్థితి ఉంది అని ఇప్పుడు ఈ సమాధానం రావాలి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో నోట్ చేసుకోండి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో అది ఉందా లేదా అన్న దాని లిస్ట్ తయారు చేయండి. ప్రపంచంలోని వారు పూజ్యులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తినివ్వండి అని బాధతో అరుస్తూ ఉన్నారు. మరి ఎప్పటి వరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారాలను విడిచిపెట్టారో దీనినే మీరు నేచర్ అని అంటారు. ఈ నేచురల్ కాదు, ఇది నేచర్. అంటే వాటిలో కొంత మిగిలిపోయి ఉన్నాయి. మీరు ముక్తులు అవ్వలేదు కనుక సర్వాత్మలకు ముక్తి లభించజాలదు. ముక్తి దాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తి దాతల్లారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకున్నట్లయితే సర్వాత్మల కొరకు ముక్తి ద్వారం తెరుచుకుంటుంది అని బాబ్దాదా అంటారు. గేట్ యొక్క తాళం చెవి ఏదో వినిపించి ఉన్నాము కదా. బాబా అంటున్నారు, గేట్ యొక్క తాళం చెవి ఏదో వినిపించి ఉన్నాం కదా. బేహద్ వైరాగ్యం అనే కార్యాలను చేయండి. మీరు బాబా అంటున్నారు, సో మీరు భాషణ చేసేటప్పుడు ప్రవృత్తి వారు కమల పుష్ప సమానంగా అవ్వాలని చెప్తారు కదా. అలాగే అన్నీ చేస్తూ కూడా నేను చేస్తున్నాను అనే భావం నుండి ముక్తులైపోండి. ఇదే ఓప్రామ్ అనగా అతీతంగా, అనగా కర్తాపన్, అతీతంగా ఉండాలి. సాధనాలకు వశం అవ్వకూడదు, పొజిషన్కి వశం అవ్వకూడదు. ఎంతో కొంత లభించినా గానీ అది పొజిషన్ కాదు, మా యొక్క అపోజిషన్. అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండాలి. అనగా మా యొక్క అపోజిషన్కి అతీతంగా బాబాకు ప్రియంగా ఉండాలి. మరియు అతీతంగా ప్రియంగా అవ్వటం ఏమైనా కష్టమా? ఎవరికైతే కష్టం అనిపిస్తుందో వారు చేతులెత్తండి.
ఎవరికి కష్టం అనిపించటం లేదు అంటే ఇక శివరాత్రి వరకు అందరూ సంపన్నంగా అయిపోతారు. కష్టం లేనప్పుడు అలా అవ్వాల్సింది. బ్రహ్మాబాబా సమానంగా అవ్వాల్సింది. సంకల్పాలలో, మాటలలో, సేవలో, సంబంధ సంపర్కంలో అన్నింటిలో కూడా బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మాబాబా మరియు దాదాపై గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పై నాకు చాలా చాలా ప్రేమ ఉంది, 100% కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేతులెత్తి సంతోషపరచటం కాదు, కేవలం ఇప్పుడిప్పుడే సంతోషపరచటం కాదు, అందరూ చేతులెత్తారు. టీవీలో వస్తూ ఉంది కదా, శివరాత్రి రోజు ఈ టీవీని చూస్తాం, లెక్క తీసుకుంటాం, సరేనా? బాబా అంటున్నారు మరియు సమానతలో కొంచెం తేడా ఉండకూడదు. ప్రేమ కోసంగా బలిహారైపోవటం ఎంత పెద్ద విషయం. ప్రపంచంలో ఎవరైతే అశుద్ధమైన ప్రేమ కోసం జీవితాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. కానీ బాబ్దాదా అయితే కేవలం చెత్తనివ్వండి అంతే అడుగుతున్నారు బాబా. మరి ఇది మంచిదే కదా. మరి ఇది ఇచ్చేసేయండి, మంచిది ఇవ్వకండి, చెత్తనివ్వండి. బలహీనతలు, లోపాలు ఇవి ఏంటి? చెత్త కదా. మరి ఈ చెత్తను బలిహారి చేయటం ఏమంత పెద్ద విషయం? పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వాస్థితి శ్రేష్టమైపోవాలి. ఏం చెయ్యాలి? పరిస్థితి అలా ఉంది అని అంటారు కదా, కదిలింప చేసే పరిస్థితి అన్న పేరు కూడా ఉండకూడదు. స్వాస్థితి అంతటి శక్తిశాలిగా ఉండాలి. సమాప్తి అనే పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? ఫరిస్తాలు, మెరుస్తున్న ఫరిస్తాలుగా అనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. ఇప్పుడు పరదా తెరుచుకోవటం ఆగి ఉంది. వరదాతను తెరవండి, పరదాను తెరవండి. మరి పరదా తెరవండి అనే ప్రపంచంలోని వారు బాధతో అరుస్తూ ఉన్నారు. కనుక మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. ఈ పరదా తెరవడానికి తయారైన ప్లాన్ ఇస్తే అందులో అనేక విషయాలు వస్తాయి. కనుక మీ ప్లాన్ మీరే ధైర్యంతో తయారు చేసుకోండి. దృఢత అనే తాళం చెవిని పెట్టినప్పుడు సఫలత లభించాల్సింది. దృఢ సంకల్పాన్ని చేస్తే బాబ్దాదా సంతోషపడిపోయి ఓహో నా పిల్లలు ఓహో అని అంటారు. మరి దృఢ సంకల్పాన్ని చేశారు, కానీ దృఢతలో కాస్త నిర్లక్ష్యం కలిసిపోతుంది. కనుక సఫలత కూడా ఒక్కొక్కసారి సగంగా, ఒక్కొక్కసారి 3 భాగాలుగా లభిస్తూ ఉంది. ప్రేమ ఏ విధంగా 100% ఉందో అలాగే పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకూడదు. పురుషార్థం ఇష్టమేనా? ఇష్టం కదా. శివరాత్రి నాటికి మీ సత్తా చూపిస్తారు కదా, అనగా మీ శక్తిని చూపిస్తారు కదా, తయారవ్వాల్సిందే. మేము తయారవ్వకపోతే మరెవరు తయారవుతారు అన్న నిశ్చయాన్ని పెట్టుకోండి. మేము అలా ఉండేవారిమి, ఇప్పుడు మేము మరియు ఇలా అయిపోయినాము, మరలా మేము మళ్ళీ తిరిగి అలా అవుతాము అన్న ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. పరదర్శనం చేయకూడదు, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. చాలా మంది పిల్లలు ఆత్మీయ సంభాషణలో వీరిని కాస్త బాగు చెయ్యండి, అప్పుడు నేను బాగైపోతాను, వీరిని కాస్త మార్చండి, అప్పుడు నేను కూడా మారిపోతాను అని అంటారు. కానీ వారు మారరు, మీరు మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది అంటే అది చేస్తాము అని ఇలా ఏ ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే. అచ్చా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. బాబా అంటున్నారు, మొదటిసారిగా వచ్చిన వారితో బాబ్దాదా సమయం చాలా తక్కువగా ఉన్న సమయంలో వచ్చారు. కానీ పురుషార్థం ఎంత తీవ్రంగా చెయ్యాలంటే లాస్ట్ సో ఫాస్ట్ నెంబర్లోకి రావాలి. అనగా ఆలస్యంగా వచ్చినా వేగంగా వెళ్ళవచ్చు, వేగంగా వెళ్ళి మొదటి నెంబర్లోకి రావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు గెలిచారు అన్నది ఇంకా
వెలువడలేదు. లేటుగా వచ్చినా కానీ వేగంగా నడవడం ద్వారా చేరుకుంటారు. కేవలం మీకు మీరు అమృత వేళ అమర భవ అన్న వరదానం గుర్తు తెచ్చుకోవాలి. అచ్చా, కొందరు దూరం నుండి, కొందరు దగ్గర నుండి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, మంచిది అని బాబ్దాదా అంటున్నారు. టీవీలో చూశారు కదా, సభ నిండుగా అవ్వటం వలన ఎంత మంచిగా అనిపిస్తుంది. అచ్చా, మరి అందరూ ఎవ్వరెడీనేనా? ఎవ్వరెడీ పాఠాన్ని చదువుతున్నారు కదా, బాబా అడుగుతున్నారు. ఎవ్వరెడీ యొక్క పాఠాన్ని చదువుతున్నారు కదా. అచ్చా, మధుబన్ నివాసులతో మధుబన్ వారు చేతులెత్తండి. చాలా మంచిది. మరియు మధుబన్ వాసులు చాలా మంది ఉన్నారు. మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు కనుక అతిథులుగా వచ్చి వెళ్ళిపోతారు మిగతా వారు. కానీ మీరు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. కానీ మధుబన్ వారు ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. చాలా దగ్గరగా అయిన వారు కూడా ఎవరు? మధుబన్ నివాసులు. చాలా ప్రియమైన వారు కూడా. మధుబన్ వారిని చూసి అందరూ సంతోషిస్తారు. మధుబన్ వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరూ వారిని ఏ దృష్టితో చూస్తారు? ఓహో, మధుబన్ నుండి వచ్చారు. ఎందుకంటే మధుబన్ అన్న పేరు వినటంతోనే మధుబన్ బాబా గుర్తొస్తారు. కనుక మధుబన్ వారికి మహత్వం ఉందా? సంతోషిస్తారు కదా. ఇటువంటి ప్రేమపూర్వకమైన పాలనా స్థానం కోట్లలో కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. మధుబన్లోనే ఉండిపోవాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అలా ఉండగలరా? కానీ మీరంటున్నారు కనుక మంచిది. కానీ మీరుంటున్నారు, మధుబన్ నివాసులు మధుబన్లో మీరుంటున్నారు కనుక మంచిది. మధుబన్ వారిని మర్చిపోరు, మీ గురించి అడగలేదు అని భావిస్తారు. కానీ బాబ్దాదా ఎల్లప్పుడూ మనస్సుతో అడుగుతారు. ముందు మధుబన్ వారు లేనట్లయితే ఎక్కడికి వస్తారు? సేవకు నిమిత్తులు కదా మధుబన్ వారు. ఎంతమంది సేవాదారులు లభించినా కానీ ఫౌండేషన్ అయితే మధుబన్ వారే కదా. కనుక పైన జ్ఞాన సరోవరం పాండవ భవన్లో ఉన్న వారందరికీ కూడా బాబ్దాదా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చే టోలీ పైన మధుబన్లో లభిస్తుందా? అనగా పాండవ భవన్లో లభిస్తుందా? మరి మధుబన్ వారికి టోలీ కూడా లభిస్తుంది, అలాగే బోలి కూడా లభిస్తుంది. బోలి మానా వాణి కూడా లభిస్తుంది. రెండు లభిస్తాయి, టోలీ బోలి అనగా ప్రసాదము మరియు వాణి రెండు లభిస్తాయి. అచ్చా, అలాగే గ్లోబల్ హాస్పిటల్ వారితో బాబా మాట్లాడుతున్నారు. గ్లోబల్ హాస్పిటల్ వారు అందరూ బాగున్నారు. ఎందుకంటే హాస్పిటల్కు కూడా విశేష పాత్ర ఉంది కదా. కింద నుండి వస్తారు, కొద్ది మంది వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తున్నారు. అవసరమైనప్పుడు కేవలం హాస్పిటల్ పనికొస్తుంది కదా. అవసరమైనప్పుడు కేవలం హాస్పిటలే పనికొస్తుంది కదా. హాస్పిటల్ తెరిచినప్పటి నుండి బ్రహ్మకుమారిలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, కానీ అవసరమైనప్పుడు సహాయం కూడా చేస్తారు, సమాజ సేవ కూడా చేస్తారు అని అందరి దృష్టిలోకి వచ్చింది. కనుక హాస్పిటల్ తెరిచిన తర్వాత అబులో వాయుమండలమే మారిపోయింది. మొదట్లో చూసిన దృష్టితో ఇప్పుడు చూడరు, ఇప్పుడు సహయోగి దృష్టితో చూస్తారు. జ్ఞానాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ సహయోగం యొక్క దృష్టితో చూస్తూ ఉన్నారు. మధుబన్ దగ్గర స్థానాల్లో ఉన్నటువంటి వారు హాస్పిటల్ వారు సేవ చేస్తారు కదా, చాలా మంచిగా సేవ చేస్తున్నారు. అచ్చా, ఇవాళ విషయం గుర్తుందా? సంపన్నంగా అవ్వాల్సింది, ఏమి జరిగినా కానీ సంపన్నంగా అవ్వాల్సింది. ఈ పట్టుదల ఆలాపన కలిగాలి. బాబా అంటున్నారు లోపల ఈ తపన కలిగి ఉండాలి. సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి, ఎవరెడీగా ఉండాలి. కనుక ఈ మూడింటిని గుర్తు పెట్టుకోండి, ఇందులో దృఢ సంకల్పం చెయ్యండి అని బాబ్దాదా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక సంపన్నంగా కావాలి, బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి, వాపస్ రిటర్న్ వెళ్ళడానికై
టర్న్ చేసుకోవాలి, టర్న్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం పూర్తి సమీపంగా వచ్చేసింది. అచ్చా, నలువైపులా గల కోట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మంది అయిన భాగ్యవంతులకు, భగవంతుని పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలకు సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఆలోచించిన దానినే చేస్తారు. శ్రేష్టంగా ఆలోచించటం, శ్రేష్టంగా చెయ్యటం, లక్ష్యం మరియు లక్షణాలను సమీపంగా చేసుకోవటం ద్వారా విశేష ఆత్మలైన ఇటువంటి ఆత్మలకు సదా చాలా కాలపు యొక్క పురుషార్థము ద్వారా రాజ్య భాగ్యం లభించే మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు బాబా స్నేహానికి రిటర్నుగా సదా స్వయాన్ని టర్న్ చేసుకునే నెంబర్ 1 పిల్లలకు, విన్ అయ్యే భాగ్యవంతులైన పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते. अच्छा, బాప్ దాదా వరదానం వినిపిస్తున్నారు. విశ్వ కళ్యాణకారి అన్న ఉన్నత స్థితిలో స్థితులై వినాశ లీలలను చూసే సాక్షి దృష్టగా కండి. విశ్వ కళ్యాణకారి అన్న ఉన్నత స్థితిలో స్థితులై వినాశపు యొక్క లీలలు చూసే సాక్షి దృష్టగా కండి. వివరణ: అంతిమ వినాశీ లీలలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అన్న ఉన్నత స్థితి అవసరం. ఈ స్థితిలో స్థితులు అవ్వటం వలన దేహపు యొక్క సర్వ ఆకర్షణల అనగా సంబంధం, పదార్థం, సంస్కారం, ప్రకృతి యొక్క అలజడులు, ఆకర్షణ సమాప్తమైపోతాయి. ఎప్పుడు బాబా అంటున్నారు, విశ్వ కళ్యాణకారి అన్న ఉన్నతమైనటువంటి స్థితిలో స్థితం అవ్వడం ద్వారా సర్వ ఆకర్షణల నుండి అనగా సంబంధం, పదార్థం, సంస్కారం, ప్రకృతి యొక్క అలజడులు మరియు ఆకర్షణ సమాప్తమవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టిలుగా అయ్యి పైన స్టేజ్ పైన స్థితులయ్యి శాంతి శక్తుల కిరణాలను సర్వాత్మలకు ఇవ్వగలరు. అనగా సాక్షి దృష్టిగా అయ్యి సూక్ష్మవతన్ వాసి లేదా మూలవతన్ వాసి యొక్క స్టేజ్ పైన స్థితులయ్యి శాంతి మరియు శక్తి యొక్క కిరణాలు సర్వాత్మలకు ఇవ్వగలరు. స్లోగన్: జ్ఞానయోగాలతో శక్తివంతులుగా అయినట్లయితే మా యొక్క ఫోర్స్ సమాప్తమవుతుంది. జ్ఞానయోగాలతో శక్తివంతులుగా అయినట్లయితే మా యొక్క ఫోర్సు సమాప్తమవుతుంది. అవ్యక్త సూచన: కంబైన్డ్ స్వరూప స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. కంబైన్డ్ స్వరూప స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. వివరణ: వరదాత అయిన బాబా మరియు వరదాని ఆత్మలైన మేము సదా కంబైన్డ్ గా ఉన్నాము అన్న ఈ స్మృతి సదా ఉన్నట్లయితే పవిత్రత ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాజాలదు. సదా బాబా మరియు మీరు యుగల్ రూపంలో ఉండండి. ఒక్కరిగా కాదు, యుగల్ రూపంలో ఉండండి. ఒంటరిగా ఉన్నట్లయితే పవిత్రత అనే సౌభాగ్యం పోతుంది. కనుక నేను బాబ్దాదా కలిసి ఉన్నాం, కంబైన్డ్ స్వరూపంలో ఉన్నాము అంటే సదా సౌభాగ్యం ఉంటుంది. అందుకు బాబా అంటున్నారు, బట్ ఇదే వరదానం బాబా ఇస్తూ ఉన్నారు స్వమానం కూడా, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను అని ఈ యొక్క స్వమానం తీసుకొని సూక్ష్మవతన్వాసి పరంధామవాసిగా అయ్యి విశ్వంలో ఉండేటువంటి ఆత్మలకు శాంతి శక్తి యొక్క కిరణాలను ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా
విశ్వ కళ్యాణకారి స్టేజ్ పైన ఉంటూ సర్వాత్మలకు శాంతి శక్తి యొక్క కిరణాలు వ్యాపింపచేస్తూ ఉన్నాను. మొత్తం దినమంతటా ఇదే వరదానం స్వమాన రూపంలో తీసుకొని అభ్యాసిగా, అనుభవిగా మరియు విశ్వంలో వ్యాపింపచేసేటువంటి అనుభవి మూర్తిగా అవ్వాలి. ఓం శాంతి.